అలెగ్జాండర్, మహా అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాలన్న ఆశతో తన గొప్ప సైన్యంతో బయలుదేరాడు. ఒక రాజ్యం తరువాత మరొక రాజ్యం అతని చేతిలో పడ్డాయి. కానీ ఇండియాలోని రాజ్యాలు మాత్రమే మొదట అతని అనుచరులను, తర్వాత గొప్ప అలెగ్జాండర్నే తమ ప్రపంచ సామ్రాజ్య స్వప్నాల ముగింపుకు వచ్చాయని ఒప్పించసాగాయి. తన స్వదేశానికి తిరుగు ప్రయాణంలో తీవ్ర నిరాశకు గురి అయిన జైశాలి బబులోనులో రోగగ్రస్తుడయ్యాడు. తనకున్న బలము మరియు సంపద గతించిపోయేవని అతడు గ్రహించాడు. అతడు ఈ భూమి మీద నుండి నిష్క్రమించే సమయంలో భూలోక ఆడంబరాలపై తన పట్టును సడలించాడు. కథనం ప్రకారం తన సైన్యాధికారులను తన చుట్టూ రమ్మని పిలిచి ఇలా చెప్పాడు: తొందరలోనే ఈ లోకం నుండి నేను వెళ్ళిపోతున్నాను. నాకు 3 కోరికలు ఉన్నాయి. దయచేసి తప్పిపోకుండా వాటిని నెరవేర్చండి. ఇంకా అతడు ఇలా కొనసాగించాడు: నా మొదటి కోరిక ఏమిటంటే నా వైద్యులే నా శవపేటికను మోయాలి. రెండవదిగా, నా శవపేటిక సమాధి యొద్దకు మోసుకొని పోబడుతున్నప్పుడు ఆ మార్గమంతా నా ధనాగారంలో సేకరించబడిన బంగారం, వెండి మరియు ప్రశస్తమైన రత్నాలు విస్తారంగా వెదజల్లబడాలి. నా 3వ కోరిక ఏమిటంటే నా 2 చేతులు శవపేటికలో నుండి బయటకు వ్రేలాడుతూ ఉండాలి. చుట్టూ నిలుచున్న వారు ఆ కోరికలు పూర్తి శ్రమతో నెరవేర్చబడతాయని వారి గొప్ప నాయకుడికి ఖచ్చితమైన మాట ఇస్తూనే ఇలాంటి కోరికలకు గల కారణాలు ఏమిటని ప్రశ్నించాడు. ప్రతి విజ్ఞప్తిని వివరిస్తూ అతడు జవాబిచ్చాడు: వైద్యులే తమ శవపేటికను ఎందుకు మోయాలంటే ఏ మనిషి మరణాన్ని నివారించలేడని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. తన సొంత వైద్యులే ఈ గడియ నుండి తప్పించలేకపోయారు. తాను ఈ జీవితం తరువాత లోకంలో నుండి వెండి గాని బంగారం గాని తనతో తాను తీసుకుని వెళ్ళలేదని గుర్తు చేయటానికే ఆ సమాధికి వెళ్ళే మార్గం సంపదలో నింపబడాలి. ధనభాగ్యాలు సంపాదించుకోవటానికే తన జీవితం అంతా వ్యయపరుచుకున్నాడు. కానీ తొందరలోనే వేరే వారికి తన సంపదను విడిచిపెడతాడు. తన శవపేటికలో నుండి చేతులు బయటికి చాపబడాలి. ఎందుకంటే అదే విధంగా తన మరణంలో కూడా నేను వట్టి చేతులతో ఈ లోకంలోనికి వచ్చాను, వట్టి చేతులతో వెళ్తున్నాను అని అందరికీ చెప్పాలి.